గారి మీద పెట్టామని చెప్పారా వాళ్ళు? రైట్ అట్లా మాట్లాడితే రైట్ 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 రాజశేఖర్ గారు ఇప్పుడు నిజంగా ఆయన చెప్పినట్టుగా మొత్తం లిస్ట్ పెట్టారు మీ ముందే. అవును 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 18,000 కోట్లు కాలేదని అన్న అంటుండు, నేను అయినా అని నేను అంటున్నా. అంటే ఇక్కడ ఈయన అన్న మాట కూడా ఉంది, ఎందుకంటే ఆధారం ఉంది. ఏంది బట్టి విక్రమార్క గారు 7,500 కోట్ల వరకే చేశామన్నది ఆయన నోటంటే వచ్చింది. దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. చేయండి. ఇప్పుడు అన్న ఏం చెప్పిండు, ఇప్పటి వరకు జరుగుతున్న పరిస్థితులన్నీ ఆయన కూడా క్లియర్గా 54,000 కోట్లు అన్నాడు, 40,000 కోట్లు అన్నాడు, 30,000 కోట్లకు వచ్చింది. మేము బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లే. అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నా, కానీ యాక్సెప్ట్ చేస్తున్నా, అలా ఏం మనం డినై చేయడానికి లేదు. గుర్తుపెట్టుకుంటాం ఏది చేసినా. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, లాస్ట్ ఎన్పి వరకు యూ టేక్ దిస్ వర్డ్ వెరీ క్లియర్. లాస్ట్ ఎన్పి అన్న 2014 సంవత్సరం అంటే 2014 నుంచి 18వ సంవత్సరం వరకు వీళ్ళు టోటల్గా రుణమాఫీ చేసింది 16,144 కోట్లు. బీఆర్ఎస్ చేసింది. బీఆర్ఎస్ 2018 నుంచి మొన్నటి వరకు 11,910 కోట్లు. మేము కూడా ఆ రోజు రుణమాఫీ చేస్తున్నాం, కానీ ఆ రోజు పబ్లిక్ వాళ్ళని నమ్మిండ్రు, వాళ్ళకు పట్టం కట్టారు. అవును, వీ హ్యావ్ వెయిటెడ్, మేము వెయిట్ చేసినాం 10 సంవత్సరాలు. మేము 10 సంవత్సరాలు లాస్ట్ 1 ఇయరే మేము ఎక్కువ ప్రెషర్గా తీసుకొచ్చినాం ఈ పైకి. కానీ డే 1 నుంచి స్టార్టింగ్ నుంచి ఏ రోజు వదలకుండా మమ్మల్ని ప్రతిపక్ష పార్టీ అంటే అంబేద్కర్ ఒకటే చెప్పిండన్న, మీకు బాధ్యత ఉంది, మేము ఈరోజు వద్దంటలేము. అవును, మేము ఏ రోజు వద్దంటలేము, మిమ్మల్ని చెయ్యొద్దు అంటలేము, ప్రజల్ని రెచ్చగొట్టొద్దని చెప్తున్నాము. మీరు పనులను వదిలిపెట్టుకొని మీరు ధర్నాలకు ఎందుకు తిప్పుతున్నారని అడుగుతున్నాం. మా ఆఫీసర్లే వస్తున్నారు. సరే మా ఎమ్మెల్యేలు కొంచెం మిడిల్ క్లాస్ ఎమ్మెల్యేలు కాబట్టి మీలాగా షోప్ టాప్ చేయలేకపోతుండొచ్చు. ఇప్పుడే ఊర్లలోకి వస్తుండ్రు, ప్రజలతో కూర్చుంటుర్రు, మమేకం అవుతుండ్రు, మాట్లాడుతున్నారు. ఇంకేం చేస్తారు ఎమ్మెల్యేలుగా? ప్రతి చిన్న విషయం క్లుప్తంగా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పబ్లిక్లకు, రైతులకు స్పెషల్గా. ఏఓలను తీసుకుపోతున్నారు, ఎంఆర్ఓలను కూర్చోబెడుతున్నారు, ఎట్ ద సేమ్ టైం బ్యాంకర్లను పిలిపించుకుంటున్నారు. అరే ఈ డేటా అంతా కూడా నేను క్రియేట్ చేసి వస్తే రాదు కదన్న డేటా. ఇది గవర్నమెంట్ మహబూబ్ నగర్ సంబంధించిన డేటానే. ఈ డేటా ఈ రోజు క్రియేట్ చేసింది కాదు కదన్న. మీరు మైనర్లకు కూడా లోన్లు ఇచ్చినట్టు పరిస్థితి మీరు తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో. అంటే ఇంకా ఏది మనం సరిదిద్దుకుందాం అని చెప్పు. ఎన్ని సరిదిద్దుకోవాలి ఈ రాష్ట్రంలో? అన్ని సరిదిద్దుకుంటూ వస్తూనే ఉన్నాం. నేను చాలా క్లియర్గా చెప్పిన. రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్నారు, సంవత్సరం మేము కడుపు కాల్చుకొని వేరే అంశాల మీద మేము పోకపోతే ఖచ్చితంగా రైతులకు మంచే జరుగుతుంది తప్ప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చెడైతే జరగదని చెప్తున్నారు. ఏ రోజు ఆ మాట మీద కట్టుబడి ఉన్నాం మేము ఈరోజు. నేను ఇప్పుడే చెప్పిన, ఇప్పుడు మన ప్రవీణ్ మాట్లాడుతున్నప్పుడు చెప్పిన, ఎవ్రీ రూపీ ట్రెజరీలో పడ్డ రూపీ అంతా కూడా మేము గవర్నమెంట్ నుంచి వచ్చే రూపీ రైతుల కోసం ఫస్ట్ ప్రయారిటీకి ఇస్తున్నామని నేను ముందు కూడా చెప్తున్నాను. మిగతా వాటి పరిస్థితి అంత ఓపిక ఏదైతే లేదు రవి, ప్రయారిటీ అయితే రైతులకు ఇస్తున్నాం. రవి నేను ఇంతకుముందు చెప్పిన కాంట్రాక్టర్ల దృష్టి ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో ఖచ్చితంగా ఈ 10 లక్షల లోపల అన్నకు తెలిసి, ఇప్పుడు అన్నను ఒకసారి ఊళ్ళోకి పోతే, ప్రవీణ్ కూడా ఒకసారి ఊళ్ళోకి పోతే, ఎంఆర్ఓ గారు ఊళ్ళోకి పోతే తెలుస్తుంది ఆ బాధ లేదు. రవి ఒక రైతుతో పాటు ఎంతోమంది అప్పులు చేసి రోడ్లు వేసిండ్రు, వైకుంఠ ధామాలు కట్టిండ్రు. అవును, చిన్న చిన్న శ్మశాన వాటికలకు ఏదో ఇంత వైకుంఠ ధామాలకు కట్టిరు, కొంచెం ప్లాంటేషన్ అని అదని ఇదని పెట్టిరు. ఇవన్నీ పెట్టి ఆగమైపోయారు రవి. మిషన్ భగీరథ కింద దాని కింద దీని కింద బిల్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి ఎవరికి. ఈ రోజు వరకు కూడా 10 లక్షల రూపాయలు ఒక సామాన్య కుటుంబంలో ఎంత ఇబ్బంది పెడుతుందో ఆలోచన చేయి రవి. ఏదో ఎవరికి వాళ్ళ మనం ఈరోజు ఇలా కూర్చున్నాం కదా అని. ఎస్ రవి, అందరు కూడా రైతు మీద సానుభూతి చూపిస్తున్నాడు రవి. అంతెందుకు ఇదే టీఆర్ఎస్ పార్టీ ఇంత ఉరుకులాట పడుతుంది కదా, కంప్లైంట్ తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకుంటారు తెలుసా? రేవంత్ రెడ్డి అడుగుపోరి, రేవంత్ రెడ్డి మీద పోరాటం చేద్దాం రండి రేపు అంటారు. కానీ అరే మేము ఉన్నామయ్యా, ఈ బయట కౌంటర్ వేసుకొని కూర్చున్నాం, మీ ప్రాబ్లం ఏందో చెప్పండి, మేము రాసుకుంటాం. ఎంఆర్ఓ గారు సరే అక్కడ ఉన్న ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ను అక్కడ ఉన్న ఆఫీసర్లను పిలిచి రెక్టిఫై చేస్తామని ఒక భావన లేదే. ఎందుకు రావద్దు రవి? అదంతా కూడా రైతుల మీద అంత కపట ప్రేమనే. అందరూ కూర్చోబెట్టి ఎక్కడ జరిగిందో మీరు కూడా చేయొచ్చు కదా. రాంగోపాల్ గారు బ్యాంకర్లు అండి కొన్ని చోట్ల ఐఎమ్ నాట్ టాకింగ్ ఎవ్రీ వన్. బ్యాంకర్లు మాలాంటి వాళ్ళం పోతే కుర్చీ చేసుకొని కూర్చోబెట్టి ఇంత ఛాయ్ ఇచ్చి ఇంత నీళ్ళు ఇచ్చి టైంపాస్ చేపిస్తారు మాతో. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదే ఒక రైతు పోతే అలా సార్ మాది ఇది కాలేదు సార్ అంటే, కాదు పోవా తర్వాత రాపో, బిజీ ఉన్నాం కదా కసరుకుంటారు, అట్లా మాట్లాడతారండి. అంటే ఇవి ఇట్లాంటివి అయితే ఈ రోజు ఏదో రాజశేఖర్ చెప్తున్నా రెక్టిఫై చేయాలని కాదు కదా.
ఎవరమైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళు అందరం కూడా అవును. అందరం వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాం. అందరం కపట ప్రేమనేనండి ఇదంతా. నేను చెప్తున్నా కదా, నథింగ్, ఇదంతా కూడా కపటం. ఓపెన్ హార్టెడ్గా మనం ఏం చేయట్లేదండి. మేము రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే. మాకు కూడా రుణమాఫీ దానికోసమే మేము కూడా అదేంది మా నాన్నగారికి మా మదర్కి వచ్చింది ఆ రుణమాఫీ. అంటే చెప్తున్నా నేను, అంటే ఇట్లాంటి పరిస్థితులు అన్నీ కూడా బాగా మాట్లాడతారండి అందరు రైతుల గురించి, అందరు బాగా మాట్లాడతారు. కానీ నిజంగా వచ్చినప్పుడు ఆ ప్రాక్టికల్ పరిస్థితులు ఎక్కడైతే, నిన్న టమాటా వేసిండండి మా కజిన్ ఒక అతను, 5 ఎకరాలు టమాటా వేసిండు. ఏందండి మిగిలింది? తెంపుకోపోయేటోడు లేడండి ఫీల్డ్లో. మా కజిన్ టమాటా వేసిండు యాచారంలో. ఈరోజు ఫీల్డ్లో తెంపుకోపోయేటోడు లేడు. టమాటా ఫ్రీగా తెంపుకోపోతే తెంపుకోపోయేటోడు లేడండి. అది కాకపోతే రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అందరం మాట్లాడుతున్నాం. సి ఐ డోంట్ వాంట్ క్రిటిసైజ్. నిన్నటి వరకు ఏం చేసిరు, ఆ రోజు ఏం చేసిరు అంటే, అరే ఎంత ఓపిక లేకుండా ఉన్నారండి అసలు. అబ్బా డే 1 నుంచి అండి, డే 1 నుంచి రుణమాఫీ అన్న కానించి మొదలు రుణమాఫీ ఒక్కటే వదిలిపెట్టండి. ప్రతి సబ్జెక్ట్ పైన అండి, ప్రతి సబ్జెక్ట్ పైన. రాజశేఖర రెడ్డి గారు అధ్యక్షుడుగా రాజశేఖర రెడ్డి గారు జాతీయ చాలా బాగుండే రేవంత్ రెడ్డి గారు ఏదో కాంగ్రెస్ గల్లీ కార్యకర్త మాట్లాడలే. ఈ రోజు ఇప్పుడు ఏది చేస్తలేం ప్రవీణ్, లేదు అదే ఏది చేస్తలేం చెప్పు ప్రవీణ్. అంటే వాళ్ళనేది ఒకటే సార్, మీరు అధికారంలో రావడం కోసం ఎన్నన్నా చెప్పారు. ఏది మరి చేయట్లేదు చెప్పిన రవి, ఎక్కడ ఆచరణలో ఏది చేయట్లేదు పెడుతున్నారు? చెప్పు రవి, ఏది చేయట్లేదు. బస్సు ఫ్రీ బస్ లేదా, అది వాళ్ళు కరెంట్ ప్రతిపక్షం ఇవ్వట్లేదా, కాబట్టి గ్యాస్ లేదు. ఇవ్వట్లేదా, గ్యాస్ ఇవ్వట్లేదా, ఎంతమందికి ఇస్తున్నారు ఉద్యోగాలు కదా భర్తీ పాయింట్ చేయట్లేదా? ఇక్కడ? ఎంతమందికి ఇస్తారు కదా అన్నీ పాయింట్? ఉన్నాయి. పోయిన అడిగితే రవి నా దగ్గర దానికి కౌంటర్ రేషన్ ఉంటుంది. కార్డు. లేదు ప్రవీణ్ ఒక్కసారి నా దగ్గర కౌంటర్ ఉంటుంది. మీరు రండి ఒకసారి, మా ఆఫీస్లో కౌంటర్ ఉంటుంది పైన, నా డివిజన్ ఆఫీస్లో నా పక్కన కౌంటర్ ఉంటుంది. ఎవ్రీ డే మినిమం టు మినిమం 40-50 మంది వచ్చి కరెంట్ బిల్లు అప్డేట్ చేసుకొని పోతున్నారు. వాళ్ళు పెట్టేటప్పుడు సరిగ్గా పెట్టలేదు. సరే, ఈ విషయంకి ఈ ప్రాబ్లమ్స్ వస్తే కరెంట్ బిల్లో ప్రాబ్లమ్స్ అరైజ్ అయినాయి. ఓకే, లాస్ట్ 1.5 month నుంచి మొత్తం రెక్టిఫై చేసినాం మేము. ఇప్పుడు క్రమంగా సంఖ్య తగ్గిపోయింది. ఇది కూడా డే టు డే తగ్గుకుంటూ వస్తున్నాయి తప్ప ఒకటే రోజు 3391 ఫిల్టర్ చేసి దీన్ని అన్నింటిలో కలిసి. కానీ ఇవన్నీ మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టో సీఎం గారు కూర్చుని అందరు మంత్రులతో అందరు చేస్తారండి. కొంచెం ప్రతిపక్షం ఒకటి రవి, 6 ఏళ్ళు జరగలే రవి, 6 రోజులు జరిగింది. 15 తారీఖు నుంచి 21 తారీఖు 6 రోజులు జరిగింది, 6 ఏళ్ళు జరగలే. క్లారిటీ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు స్వయంగా బహిరంగ సభల్లో ఏమంటాడంటే, నేను పోటీ పడేది ఈ పక్కన రాష్ట్రాలతో, ఆంధ్రప్రదేశ్, చెప్తున్నాడు. నా దగ్గర హైదరాబాద్ ఉందని చెప్పి సగర్వంగా చెప్తున్నాడు. నీ దగ్గర ఇంత పెద్ద మిగులు బడ్జెట్ ఉన్న హైదరాబాద్ ఉన్నప్పుడు మరి 31,000 కోట్ల రైతు రుణమాఫీ చేయడానికి నీకు ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుంది? పెడతా అంటున్నప్పుడు ఇంత పెద్ద మాటలు మాట్లాడే రవి, 100 రూపాయలు ఇస్తే 43 రూపాయలు కూడా మాకు ఇస్తలేరు ఢిల్లీ నుంచి. ఇది కూడా మన ఆలోచన. 100 రూపాయలు ఇస్తే 43 రూపాయలు ఇస్తలేరు ముఖ్యమంత్రి గారు భాష ఎట్లా ఉంటదంటే, పేగులు మిగడలు వేసుకుంటా, ఇవన్నీ ఇంత పెద్ద మాటలు వేసుకున్నప్పుడు నువ్వు అన్న మాటకి ఎందుకు కట్టుబడి ఉంటలేవు? డిసెంబర్ 9 ఈ రోజు ఆగస్టు 22 100 రూపాయలు ఇస్తే ఈ రాష్ట్రానికి 43 రూపాయలు ఇస్తారు. ఈ రోజు ఆగస్టు 22 బీహార్ కి 100 రూపాయలు ఇస్తే 700 రూపాయలు ఇస్తారా? ఈ రోజు ఆగస్టు 22 ఇంతవరకు రైతు రుణమాఫీ చేయలే. ఇప్పుడు సార్ అన్నట్టు ఎంతో మంది మేధావులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఎంతో మంది రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు, రిటైర్డ్ ఆర్డీఓలు ఉన్నారు, రిటైర్డ్ సబ్ కలెక్టర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు. ఒక్కరిని కూడా ప్రభుత్వ సలహాదారుగా వ్యవసాయ శాఖకి ఎందుకు నియమించుకోలేకపోయారు? పక్క పార్టీలకి వెళ్ళి తీసుకొచ్చి ఎందుకు నియమించుకున్నావు? ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఎందుకు నియమించుకున్నారు? ఈ రోజు మీ దగ్గర లేరా? మీ ఎమ్మెల్యేలకు వ్యవసాయ శాఖ మీద అవగాహన లేదా? మీరే అన్నారుగా జీవన్ రెడ్డి అన్నారు చెప్పి. చాలా మంది చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయారు అవకాశం? నువ్వు ఎలాంటి అవగాహన లేకుండా ప్రజలను మోసం చేస్తూ రుణమాఫీ అని చెప్పి ఒక అబద్ధం చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చినావు. చలో సార్ కూడా అన్నారు, రైతులు నిరుద్యోగులు అందరూ కూడా ఓట్లేసినా ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఎందుకు నువ్వు ప్రామిస్ నిలబెట్టుకోలేకపోతున్నావు? ఇది 9వ నెల, 2 నెలలు
2 నెలల చేయడానికి ఏమో టైం అడుగుతారు, మాటలేమో మొత్తం మాటలేమో కోటలు కోటలు దాటుతాయి, దాటుతాయి. చేసే పని ఏమో చిన్న తర్వాత చెప్పాను కదా, vulgar language మొత్తం చెప్పినప్పుడేమో ముఖ్యమంత్రి కొండంత, కుర్చీ మీద కూర్చొని చేసేమో vulgar- రవ్వంత. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే లేదా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే వాళ్ళు లెక్క పద్ధతితో మాట్లాడుతూ సైలెంట్ కూర్చున్నాం. అవును. మీ ముఖ్యమంత్రి సరే. గారు ఎక్కువ మాట్లాడితే మా ముఖ్యమంత్రి ఎప్పుడైనా గారు రాజకీయాలు మాట్లాడాలి. ప్లీజింగ్ తోటి అయితే కదా, అవునా? మరి ఇక్కడ కూడా మన రేవంత్ రెడ్డి గారు రవణ, మాటలు అంటే మాటల విషయానికి లేలే, వస్తే రవణ వీళ్ళు చాలా మాట్లాడారు. క్లియర్ గా చెప్పిరు ఇవన్నీ. అవును, అవును. రైతులకు రైతు భరోసా ఒకటే ఇస్తాను ప్రవీణ్, ఒక నిమిషం వినండి అన్న. అన్న, రాజశేఖర్ మాట్లాడు, రెడ్డి మాట వినాలి. రాజశేఖర్ రెడ్డి ఒక్క మాట్లాడు. నిమిషం మీరు మాట్లాడినప్పుడు నేను ఏమన్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం, రవి, ప్రవీణ్ ఒకటి గుర్తుపెట్టుకో ప్రవీణ్, కాలడు. నువ్వు ఒక యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, నువ్వు చదువుతున్నావు, నీకు ఫైనాన్స్ తెలుసు, సిస్టమ్ తెలుసు, అన్నీ తెలుసు, ఏమవుతుంది ఈ రాష్ట్రంలో కూడా తెలుసు. మీరు కూడా అందరిలాగా అదే మొండి వాదనగా చేసుకుంటూ పోతున్నాం అంటే అంటే నేను చెప్తున్నాను, డోంట్ టేక్ మీ రాంగ్, మీరు ఇంత చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎట్లా రవి, ఎట్లా ప్రవీణ్ చెప్పు, నీకు తెలుస్తలేదా రాష్ట్ర బడ్జెట్ ఏంది, ఎన్ని వందల కోట్లు ఖర్చు రాజశేఖర్ అన్న, ఇప్పుడు పెడుతున్నావు, మనము ఎందుకు ఎవరి మాట ఇస్తాను? వినాలి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం ఎవరు చెప్తారు ఇస్తలేరు, సంగతి మనకు? 6 రోజులు కాలేదు, రాష్ట్ర మీరు అది ముఖ్యమంత్రి పడుతుంది కదా, మాట్లాడేటప్పుడు 6 రోజులు అయింది అది. ఆ? రాష్ట్ర Delay was only ముఖ్యమంత్రి 6 months, మాట్లాడుతున్నాడు. but with technical reasons also. రాష్ట్ర ఒకటే ముఖ్యమంత్రి రోజు జరగలే కదా. మాట్లాడుతున్నాడు. నా చేతిలో హైదరాబాద్ ఉంది, బంగారం లాంటి హైదరాబాద్ నా చేతిలో ఉంది అంటే మేము ఏం కలలు కన్నాము? మీరు ఆయన అన్న ఇంకో మాట మర్చిపోయారు మీరు మరి. అని అన్నాడు. నేను చెప్పండి. లంకి బిందులు ఉన్నాయి అనుకుంటే ఖాళీ బిందులే ఉన్నాయని ఆయన కూడా అన్నాడు సరే కదా. ఇప్పుడు మొన్న రీసెంట్ గా అన్న మాట ఇది 2 రోజుల క్రితమే. అవును, నా అన్నారు. చేతిలో బంగారం అంటే హైదరాబాద్ ఉందంటే అరే రైతులకు రుణాలు అయిపోతాయి, ఎవరికన్నా స్కాలర్షిప్లు వస్తాయి, ఫీజు రిమైండర్ వస్తాయి అని చెప్పి ఎన్నో కలలు కంటున్నాం. ఆశపడతారు. ఈరోజు ఎందుకు మరి మా ఆశలు ఎందుకు తొంగలో వెక్కుతుర్రు? ఎందుకంటే మాకు మేము కంటే 100 రూపాయలకు మీరు మొత్తం 100 రూపాయలు వాపస్ ఇస్తలే కాబట్టి 12,000 ఢిల్లీ నుంచి మేము 100 కడితే 100 ఇవ్వను, మా 100 మాకు ఇవ్వను 100. ఎప్పుడు ఇవ్వాలి రైతు భరోసా? 3 పంటలకి. ఎప్పుడు పోయాలి? మే జూన్ నెలలో గత ప్రభుత్వం కూడా అదే విధంగా ఇచ్చింది. అప్పుడు ఇస్తే వెళ్ళి ఆయన ఏవో దానికి పనికి వెళ్తారు వాళ్ళు, అవి ఇవి తెచ్చుకుంటాడు, ఆయన మందులు తెచ్చుకుంటాడు, దున్నడానికి ఆ వస్తువులు తెచ్చుకుంటాడు. ఇంతవరకు రైతు భరోసా ఇయ్యలే. 15,000 ఇస్తా అని చెప్పిండు, కౌలు కూలీలకు 12,000 ఇస్తా అని చెప్పిండు. ఏ ఒక్క హామీ పైన నిలబడ్డాం అనేది మేము అరే అడుగుతున్నాం. ఎన్ని రోజులు అయిందా బాను, అదే అంటున్నావు, 2 నెలలు కాలే, ఈ దేశంలో అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ 2 నెలలు కాలే, వ్యతిరేకత మూడగట్టుకోలే. వీళ్ళు అడగడానికి ఏ రంగంలో కాదు, రాజశేఖర రెడ్డి గారు. రైతులు ఒకటి అనలే. ఏమి ఇనిషియల్ గా మీరు చెప్పిన మాటలకే మేము అడుగుతున్నాం. 100 రోజులు అడిగారు, డిసెంబర్ 9 అన్నారు, 3 నెలలు అన్నారు, ఆగస్టు 15 అన్నారు. నువ్వు ఎవరికి ప్రామిస్ ఫుల్ఫిల్ చేసినావు? నిరుద్యోగులకు ఫుల్ఫిల్ చేసినావా, విద్యార్థులకు ఫుల్ఫిల్ చేసినావా, రైతులకు ఫుల్ఫిల్ చేసినావా, ఉద్యోగులకు ఫుల్ఫిల్ చేసినా? ఎవరు కూడా 10 సంవత్సరాల మీరు అధికారం, దేశంలో అధికారం నుండి మీరు ఏం చేసి 2 కోట్ల ఉద్యోగాలు